జబర్దస్త్ ద్వారా బుల్లితెర అభిమానులకు దగ్గరే కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శకలక శంకర్. ఆ తర్వాత గీతాంజలి, రాజుగారి గది, ఆనందో బ్రహ్మ సహా పలు సినిమాలతో కమెడియన్ గా మరింత పేరు సంపాదించుకొని హీరోగాను పలు సినిమాల్లో నటించారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బయట మాత్రమే కాదు, ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. వారిలో శంకర్ కూడా ఒకరని తెలిసిన విషయమే. ఇక ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శంకర్ పవన్ కళ్యాణ్ పై అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. పవన్ మీద అభిమానంతో జనసేన పార్టీ కోసం తన సొంత డబ్బు సైతం ఖర్చు పెట్టారని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. 2019లో సినిమాలో నటించేందుకు 7 లక్షలు వచ్చాయని, అవి తీసుకుని ఇంటికి వెళ్దామనుకునే సమయంలో తుఫాను వచ్చిందని తెలిపారు. ఆ సమయంలోనే పవన్ అక్కడ బాధితులను చూడడానికి వచ్చారని, ఆయన వెళ్లిపోయాక వారం రోజులకు తాను అక్కడ కూడా వెళ్లారని గుర్తు చేసుకున్నారు. దాదాపు 3 లక్షలతో అక్కడ అందరికి భోజనం ఏర్పాటు చేయించానని, మిగిలిన డబ్బును ఎన్నికల ప్రచారం కోసం ఖర్చు పెట్టానని శంకర్ వెల్లడించారు. అయితే ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే ఆ కోపంతో 4 రోజులు తన భార్య మాట్లాడలేదని చెప్పారు. అంత చేసినందుకు పవన్ కళ్యాణ్ కనీసం ఫోన్ చేసి మాట్లాడరా అని తన మామయ్య అడిగారని, అందుకు సమాధానం చెప్పలేకపోయానని అన్నారు. పవన్ మీద అభిమానంతో చేసిన దానికి రివర్స్ లో ఏమి కోరుకోమని, సినిమాలో నటించినప్పుడు కూడా కనీసం ఫోటో తీసుకోలేదని వెల్లడించారు. అభిమానం అనేది మనసులో ఉండాలని, తన మనసులో పవన్ కళ్యాణ్ పై ప్రేమ పర్మనెంట్ గా ఉండిపోతుందని శంకర్ చెప్పారు. అంతేకాకుండా రాజకీయాలంటే ఒకరినొకరు తిట్టుకోవడం కాదని, ప్రజల కోసం తాము ఏం చేస్తారో చెప్పడమే రాజకీయం అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.